చాలామంది ఎప్పుడూ ఒక విషయం బాధపడుతూ ఉంటారు, మనకి ఎవరు సరిగ్గా విలువ ఇవ్వటం లేదని. అలాంటిది నీ విలువ ఏంటో నువ్వే తెలుసుకోవాలి. దానికి సంబంధించి మోటివేషన్గా ఒక చిన్న స్టోరీ. ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని ఇలా అడిగాడు, నాన్న నా లైఫ్కి ఎంత విలువ ఉంటుంది అని. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అన్నాడు, ఒకవేళ నువ్వు నిజంగా నీ లైఫ్ వాల్యూ తెలుసుకోవాలనుకుంటే నేను నీకు ఒక రాయి ఇస్తాను. ఈ రంగు రాయిని మార్కెట్కి తీసుకువెళ్ళు. ఎవరైనా అక్కడ దీని విలువ ఎంత అంటే ఏం చెప్పకు, నీ 2 వేళ్ళు చూపించు అన్నాడు. ఇక వాళ్ళ నాన్న చెప్పినట్లే ఆ అబ్బాయి మార్కెట్కి వెళ్ళి కొంత సమయం తర్వాత అక్కడ కూర్చున్న అబ్బాయి వద్దకు ఒక పెద్ద ఆవిడ వచ్చి తన దగ్గరికి వచ్చి ఆ రాయి విలువ ఎంత అని అడిగింది. అప్పుడు అబ్బాయి ఏం మాట్లాడుకుంటా తన 2 వేలను చూపించాడు. అప్పుడు ఆ పెద్ద ఆవిడ, ఓహో 200 రూపాయలా, సరే ఈయన ఈ రాయిని కొనుక్కుంటాను అని చెప్పింది. అప్పుడు ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఒక రాయి విలువ 200 రూపాయలా? ఎందుకు షాక్ అయ్యాడంటే ఈ రాయిలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదా, కానీ 200 రూపాయలు విలువ అని ఆశ్చర్యపోయాడు. తను వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న మార్కెట్లో ఒక పెద్ద ఆవిడ ఈ రాయికి 200 రూపాయలు ఇస్తానన్నది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న, సరే ఈసారి నువ్వు మ్యూజియంకి వెళ్ళు, అక్కడ కూడా ఎవరైనా ఈ రాయి విలువ ఎంత అని అడిగితే ఏం మాట్లాడకు, నీ 2 వేలు చూపించు చాలు అని అన్నాడు. ఆ అబ్బాయి మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి చూపు ఆ రాయిపై పడింది. అప్పుడు అతను వచ్చి ఆ అబ్బాయి చేతిలో రాయిని చూసి దీని విలువ ఎంత అని అడిగాడు. ఆ అబ్బాయి జస్ట్ అతను 2 వేలు చూపించాడు. అప్పుడు ఆ పెద్దాయన, ఓహో 20,000 రూపాయలా, సరే నేను ఈ రాయిని కొనుక్కుంటాను, నీకు 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. ఈ రాయి నాకు ఇచ్చేసాయి అన్నాడు. ఆ అబ్బాయి మళ్ళీ షాక్ అయ్యాడు. వాళ్ళ నాన్నకు వెళ్ళి చెప్పాడు, నాన్న మ్యూజియంలో నన్ను ఒక పెద్ద మనిషి ఈ రాయిని 20,000 రూపాయలకి ఇమ్మన్నాడు అని అన్నాడు. ఆ మాటలు విన్న వాళ్ళ నాన్న, సరే ఈసారి నిన్ను లాస్ట్కి ఒక ప్లేస్కి పంపిస్తా, ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సింది విలువైన డైమండ్స్ కలర్ స్టోన్స్ అమ్మే షాప్కి అంటాడు. అక్కడ కూడా ఎవరైనా ప్రైజ్ అడిగితే నీ 2 వేలు చూపించు చాలు అన్నాడు. ఇక ఆ అబ్బాయి ఫాస్ట్గా డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే ఒక షాప్కి వెళ్ళాడు. కౌంటర్లో కూర్చుని ఉన్న ఒక వ్యక్తి ఆ రంగు రాయి పైన ఆయన చూపు పడింది. వెంటనే ఆ పెద్ద ఆయన ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి చేతిలో నుంచి ఆ స్టోన్ తీసుకొని, ఓ మై గాడ్, ఈ రాయి కోసం నేను నా లైఫ్ అంతా మొత్తం వెతికాను, ఎక్కడా దొరకలేదు, ఈ రాయి నీకు ఎలా వచ్చింది చెప్పు, దీని విలువ ఎంత, నాకు ఈ రాయి కావాలి, నువ్వు ఎంత అడిగినా ఇస్తా, ప్లీజ్ నాకు ఇచ్చేసాయి అన్నాడు ఆ పెద్ద ఆయన. అప్పుడు ఆ అబ్బాయి ఏం మాట్లాడుకుంటా తన 2 వేలు చూపించాడు. ఓహో 2 లక్షలా, సరే ఎంతైనా ఇస్తాను నీకు ఈ రాయి కోసం, ప్లీజ్ నాకు ఇచ్చేసాయి అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. వెంటనే పరిగెట్టుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాడు. నాన్న, ఒక పెద్ద ఆయన ఈ రాయికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని. అప్పుడు వాళ్ళ నాన్న చిన్నగా నవ్వుతూ ఇలా అంటాడు, ఇప్పుడు అర్థమైందా నీ లైఫ్ వాల్యూ, నీ లైఫ్ వాల్యూ అనేది నిన్ను నువ్వు ఎక్కడ ఉంచుతావో అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నువ్వు 200 రూపాయల రాయిగా అనుకుంటున్నావా, లేదా 2 లక్షల రూపాయల రాయిగా అవ్వాలి అనుకుంటున్నావా అన్నాడు. మిత్రులారా, మన జీవితం కూడా అంతే. మన జీవితంలో మనల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ ఇష్టం వెనుక ఉన్న అర్థం తెలుసుకోవాలి. కొంతమంది మనం భవిష్యత్తులో ఏదో సాధిస్తామని ఇష్టపడుతూ ఉంటారు, సాధించకపోతే మనకి 0 విలువ కూడా ఇవ్వరు. అదేవిధంగా కొంతమంది మన స్థాయిని స్థితిని చూసి కాకుండా మనల్ని మనలుగా ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళ నుంచి ఎప్పుడూ ఒకే విధమైన ప్రేమ పొందుతూ ఉంటాం. ఇక అలాగే బంధువులని బంధాలని ఎవరైనా ఏదైనా అనుకుంటారని, లేదా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతామో, మన అవసరం వాళ్ళకి ఉన్నప్పుడు మనం అందకపోతామో అని ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ మన ఎదుగుదలని ఒక స్థాయికి తీసుకువచ్చేసి ఆపేస్తూ ఉంటాం.
ఇలా ఆపేసిన తర్వాత ఎవరి కోసమైతే మనం మన ఎదుగుదలని మన భవిష్యత్తుని కూడా వదులుకుంటున్నామో రేపొద్దున వాళ్ళే మనల్ని మరొకరితో పోల్చి మనకి విలువ కూడా ఇవ్వకుండా అవమానిస్తూ ఉంటారు. మనిషి విలువ అనేది నిరంతరం పడే శ్రమలో ఉంటుంది. నువ్వు ఎదగని నాడు నీకన్నా నీ పక్కవాడు ఎదిగిన తర్వాత నీ కన్న తల్లిదండ్రులకు కూడా నిన్ను వాడితో పోల్చి అప్పటి వరకు హీరోలా చూసే నీ కన్న తల్లిదండ్రులే నిన్ను జీరో చేస్తారు. కాబట్టి మన ప్రయాణం ఎప్పుడూ ఆగకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. నీ విలువ ఎవరో ఇచ్చేది కాదు, నువ్వు డిసైడ్ చేసుకునేది. మీకు ఈ మోటివేషనల్ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా.